శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ పూర్వకాలంలో మన ఇండియాలో సాంప్రదాయానికి పెట్టింది పేరు సార్ మన సనాతన ధర్మం సంస్కృతి. అదే ధర్మంలో పుట్టాం, అదే దేవుళ్ళని పూజిస్తున్నాం, ఇంకా మంచిగా బ్రతుకుతున్నాం. ఎందుకు సార్ అప్పుడు లేని చెడు అనేది ఇప్పుడు యువత పైన ప్రభావం చూపుతుంది? అది ఏ విధంగా అంటే ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో ఒక ఇంటి వాస్తు భార్యాభర్తల మధ్య ఎటువంటి ప్రభావం చూపుతుంది? ఒకటి, అక్రమ సంబంధాలకి ఇంటి వాస్తుకి ఏమన్నా సంబంధం ఉందా? మీ ప్రశ్న చాలా చిన్నగా అడిగినారు కానీ చాలా పెద్దది అది. ఓకే. గతంలో ఇళ్ళు అనేటివి పొడవుగా ఒక ద్వారంతో మనం కంటిన్యూగా ఉండేటివి. అవును. ఇప్పుడు అపార్ట్మెంట్ సంస్కృతి, విల్లాల సంస్కృతి రావడం వలన ఈశాన్యంలో మూత వేయడము, ఇందాక మీకు ప్రశ్నలో ఒక మాట చెప్పా, పిల్లల కోసము రూమ్ వేయడంలో దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతిలో ద్వారాలు పెడుతున్నారు. తద్వారా వాళ్ళ యొక్క లోపాలు ఉంటున్నాయి. ఆ లోపాలతోటి వాళ్ళ ఆలోచన విధానం తప్పు ఉంటుంది. ప్లస్ నైరుతిలో వీళ్ళు ఇంట్లో నుంచి అపార్ట్మెంట్ నుంచి బయటికి వస్తారు, ఇంట్లో వెస్ట్ ఫేస్ వాళ్ళు ఇలా వచ్చి నైరుతిలో వాళ్ళకు మెట్లు కానీ లిఫ్ట్ కానీ ఉంటుంది. ఆ లిఫ్ట్లో దిగి వాళ్ళు దక్షిణానికి వెళ్తారా పడమరికి వెళ్తారా? పడమరికి వెళ్ళే వాళ్ళల్లో ఒక లోపము, దక్షిణానికి వెళ్ళే వాళ్ళల్లో క్యారెక్టర్ లోపం ఉంటుంది తప్పకుండా. అది ఇంకొకటి ఏంటంటే ఈ భార్య భర్తను చంపే పరిస్థితి ఉంటుంది. అవి ఏ ఇళ్ళల్లో ఉంటాయంటే వాళ్ళు ఒక ఇంటిలో వాళ్ళకి భార్య అనే ఆమెకు దక్షిణ నైరుతిలో ద్వారం ఉంటుంది. తప్పకుండా దక్షిణ నైరుతిలో ద్వారం ఉంటుంది. ఆ ద్వారం నుంచి వెళ్తూ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి దక్షిణంలో కూడా తగ్గులు ఉంటాయి, అలాగే పడమరలో కూడా తగ్గులు ఉంటాయి. వాళ్ళు వెళ్ళే ద్వారాలు, వాళ్ళు వెళ్ళే నడకంతా దక్షిణము అలాగే వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళే వాళ్ళల్లో వాళ్ళ ఆలోచన విధానంలో కర్కోటకంగా ఆలోచించే విధానము, క్రూరంగా ఆలోచించే విధానాలు డెవలప్ అవుతాయి. దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతిలో నడిచే వాళ్ళు ఆడవాళ్ళల్లో క్రూర సంస్కృతి ఉంటుంది. పశ్చిమ నైరుతిలో నడిచే మగవాళ్ళల్లో క్రూర సంస్కృతి ఉంటుంది వాళ్ళల్లో. అలాగే ఇంటిలో నుంచి వెళ్ళే ద్వారాలు, ఇంటికి వచ్చే ద్వారాలు నైరుతి పడమరలో ఉండే వాళ్ళలో, అలాంటి ఇళ్లలోనే ఇలాంటివి జరుగుతాయి. ఎందుకు నేను అంత కన్ఫర్మ్గా మీకు చెప్పగలుగుతానంటే, నేను అలాంటి క్యారెక్టర్ గల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి క్యారెక్టర్ నాకు అర్థమవుతుంది. ఈ నడకలు ఉంటే వీళ్ళల్లో ఇలా ఉంటారు అని. నేను ఎన్నో ఇళ్ళకి వెళ్ళి మీ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది, జాగ్రత్త పడండి అని ఎందరికో చెప్పింట. వాళ్ళు స్టన్ అయిపోయి అంటారు, అవును సార్ మేమేం చేయాలా అంటారు ఇమీడియట్గా. దాంట్లో వేరే ఏం లేదు. ఆ ఇండ్లు నైరుతి నడకలు తప్పు. ఆ నడకల వల్ల ఉండేటివి, దానికి తోడు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పెరిగిన విధానము, ఇవన్నీ కలగలిపినప్పుడు అలాగే ఆ చనిపోయే వ్యక్తికి కూడా లోపాలు ఉంటాయి ఇంట్లో. సో ఇదంతా ఒక పెద్ద విషయం అన్నమాట. అంటే దీనికి ఒకటి చిన్న ఉదాహరణ చెప్తా మీకు. నేను కొత్త నేర్చుకుంటున్నా, గౌరవ తిరుపతి రెడ్డి గారి పుస్తకాలు చదివి నేర్చుకొని బాగుంటున్నా. ఉన్న తర్వాత ఆయనతోటి నా ఇంట్లో చేసుకోలేక, నా వాస్తు బాగలేక గౌరవ తిరుపతి రెడ్డి మొదటి శిష్యుడు తోటి నేను తిరిగేవాడిని. ఆయనతో నేర్చుకున్నాను బలవంతంగా. ఆయన దగ్గరికి వెళ్ళి నేను తిరుగుతా అని నా పొలం పని వదులుకొని అన్ని తిరిగేవాడిని. సో ఒక సందర్భంలో మైదుకూరు దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది కడప జిల్లాలో. కూలీలు ఒక 11 మంది, దాదాపు 10-11 మంది లారీలో ఆటోలో వెళ్ళేవాళ్ళు. ఒక లారీ వచ్చి తెల్లారుజామున గుద్దేసింది. అందులో 4-5 మంది చనిపోయినారు. కొందరి కాళ్ళు ఇరిగినాయి, కొందరు చేతులు ఇరిగినాయి. అందులో ఒకళ్ళు ఏమాత్రం దెబ్బతినకుండా బయట ఒక చిన్న గిరుగుతో బయటపడ్డారు. మేము మా గురువుతో పడి నేను మైదుకూరు పోయినా. గౌరవ తిరుపతి రెడ్డి గారు పొద్దుట నుంచి ఆ యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళ ఇండ్లకు పరిశీలించడానికి వెళ్దామని ఆయన వెళ్తూ ఉంటే మా గురువు కనపడి ఆపి, ఏంటి ఇక్కడ ఉన్నావు ఏమంటే, ఇట్లా వచ్చినాము వాస్తు పరిశోధన అంటే, సరే వచ్చేసే నాతో పాటు నువ్వు అంటే ఆయన బట్టి నేను కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏంటంటే బాగా మీరు గమనించాల్సింది, పరిశోధనాత్మకమైనటువంటి వాస్తుకు ఇంకొక వాస్తుకు తేడా మీకు దీంట్లో చాలా బాగా అర్థమవుతుంది. అంటే ఆయన ఏం చేశాడంటే, ఏది జరిగిన సంఘటన అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉంది అని పరిశోధిస్తాడు. యాక్సిడెంట్ చనిపోయినారు ఒక అతను,
మీరు చనిపోయిన వాళ్ళ ఇంటికి అన్ని ఒకే తప్పు ఉంటుంది అనుకుంటారేమో, కాదు కాదు. చనిపోయిన వాళ్ళల్లో తలకు దెబ్బ తగిలి చనిపోయినటువంటి వ్యక్తులకు ఎక్కడ లోపం ఉంది? చనిపోయినారు 5 మంది చనిపోయినారు, కానీ 5 మంది ఒకే రీతిలో చనిపోలే. నీకు తలకు దెబ్బ తగిలి చనిపోయిన ఇంట్లో ఏం తప్పు ఉంది? గుండె మీద ప్రెజర్ పెట్టి గుండె ఫెయిల్ అయ్యి చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఏం తప్పు ఉంది? హాస్పిటల్కి వెళ్ళి చనిపోయిన రక్తస్రావం జరిగి అంటే తెగింటది, రక్తం అంతా పోయి చనిపోతాడు, వాళ్ళ ఇంట్లో ఏం తప్పు ఉంది? ఇంకో విధంగా చనిపోయి భయపడుతూ చనిపోయిన ఇంట్లో ఏ విధంగా ఉంది? ఆ కొలతలు కొలిచే సందర్భంలో నేనుండి కొలతలు కొలిచిన. సో నాకు అదృష్టం ఏంటంటే ప్రాక్టికాలిటీ ఏ విధంగా కొల్చాలి, తలకు దెబ్బ తగిలిన వ్యక్తికి ఇంట్లో లోపం ఏంటి, ఎలా చనిపోయినారు, 4 రకాల 5 రకాల వ్యక్తులు చనిపోయిన అన్ని రకాల తప్పులు ఆ ఇంట్లో ఉన్నాయి, ఆ ఇండ్లలో ఉన్నాయి. బతికి బయట కట్టిన వ్యక్తి ఇంట్లో తప్పులు ఏంటి ఉన్నాయి, ఆ ఇంట్లో ఏం వాడికి అంత అదృష్టం ఏంటి, కాలు ఇరిగిన ఏంటి, చేతులు ఇరిగిన ఇంట్లో తప్పులు ఏముంటాయని అన్ని కొలతలు కొలుచుకొని రాసుకొని ఫీడ్ చేసుకోవడం వల్ల నేను అతి తొందరగా నేర్చుకునేదానికి, అతి తొందరగా ప్రాక్టికాలిటీకి వెళ్ళి నేర్చుకోవడం వల్ల నేను మాట్లాడే ప్రతి మాట చాలా స్పష్టంగా మాట్లాడగలిగేదానికి కారణం ఏంటంటే ఫీల్డ్ విజిట్స్లో మనం తెలుసుకున్న సబ్జెక్టును తెలియచేయడము. దట్టు నేను నా ఇంటి మీద ప్రయోగాలు చేసుకుంటూ మా గురువులు తీసుకుంటూ చేసుకుంటున్నా. అలాగే గౌరవ తిరుపతి రెడ్డి దగ్గర చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు. ఆ శిష్యుల్లో కొందరు నాకు బాగా దగ్గరగా ఉండేవాళ్ళు. నేను ప్రతి మార్పులో అందులో ఉండే 4-5 మందికి తొలగచ్చుకున్న నా ఇంటికి నేను చేసే ప్రతి తప్పు ఒప్పును వాళ్ళకు చూపించేవాడిని. మీరు వస్తారు, ఇది ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా చేసి రైట్ అంటారు, కొందరు తప్పు అంటారు, రైట్ అంటారు. అందరితో అంటే ఒక విషయం మీద ఒక 5-6 మంది అభిప్రాయాలు తీసుకుంటా వచ్చింది. సో ఈ అభిప్రాయాలు ప్రతి ఒక్క దాని మీద ఒక్కరు ఒక్కొక్క వీలో చెప్తారు. నాకు అందులో 3 చెప్పింది ఒకటి, నా వీలో నాకు ఏది నచ్చింది, ఇది ప్రాక్టికల్గా నా ఇంట్లో ఏం జరుగుతోంది, సో ఇది కరెక్టు అని నన్ను నేను ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ వాస్తును ప్రాక్టికాలిటీగా తెలియజేసుకుంటూ వెళ్తూ ఉన్నాను.